సో లాస్ట్ క్లాస్లో మనం మేజర్గా మనం ఏమేమి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి నేర్చుకోబోతున్నాము. సో బేసిక్గా ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, సో ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము, అండ్ అలాగే సో మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకుంటే దాని బేసిక్ ఇంట్రడక్షన్, సో దాని డిస్ట్రిబ్యూషన్స్, అలాగే దానికి సంబంధించి పోర్షన్స్, మనం ఏమేమి పోర్షన్స్ ఏమేమి పార్ట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాము. అండ్ అలాగే మనకి క్లౌడ్ ప్రొవైడర్ కింద వచ్చినప్పటికి సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మనం మేజర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నాము. సో క్లౌడ్ అంటే ఏంటి, సో క్లౌడ్ టెక్నాలజీలో మనం ఏమేమి యూజ్ చేద్దాం అనుకుంటున్నాము, సో వాటిల్లో మనం ఆ క్లౌడ్ టెక్నాలజీస్లో అసలు క్లౌడ్లో మనకు అందించే సర్వీసెస్ ఏంటి, అసలు క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా మనకు వచ్చే సర్వీసెస్ ఏంటి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. అండ్ అలాగే మన హైబ్రిడ్ క్లౌడ్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అసలు బయట మార్కెట్లో, అసలు క్లౌడ్ అంటే మన ఏడబ్ల్యూఎస్కి రాకముందు మన క్లౌడ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. అండ్ క్లౌడ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాక, టైప్స్ ఆఫ్ క్లౌడ్ అనేవి కంప్లీట్ అయిపోయాక సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అసలు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే ఏంటి, సో ఏడబ్ల్యూఎస్ అనేది క్లౌడ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసింది, సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉన్న మల్టిపుల్ సర్వీసెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. సో మనం ఏంటంటే బేసిక్ లెవెల్లో, అంటే మనం స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాం కాబట్టి సో బేసిక్ లెవెల్లో మనకి సమ్ సర్వీసెస్ అనేవి మనం బేసిక్గా తెలిస్తే సో దాన్ని బట్టి మిగతా సర్వీసెస్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో దాని గురించి మనం మేజర్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అంటే అసలు ఏమేమి సర్వీసెస్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాము, సో ఆ సర్వీసెస్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, సో వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఎలాగా ఇన్స్టాల్ చేయాలి, సో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఈ రోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే అసలు డెవాప్స్ టూల్స్ అంటే మనం ఆల్రెడీ క్లౌడ్, మనకి ఈ క్లాస్ అనేది 3 పార్ట్స్ ఉంటుంది. లైనక్స్ పార్ట్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ పార్ట్, అలాగే డెవాప్స్ పార్ట్. సో వీటి గురించి మనం ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మనం నేర్చుకున్నాము. సో డెవాప్స్ పార్ట్లో మనం ఏం టూల్స్ నేర్చుకుంటున్నాము, సో ఆ టూల్స్లో మనం ఏ పార్ట్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, సో మీకు ఎక్కడైనా కొంచెం అర్థం కాకపోయినా, అంటే కొంచెం ఎక్కడైనా ఫాస్ట్ చేస్తున్నా అనిపించి నాకు చెప్పండి. సో ఐ విల్ స్టాప్ అండ్ ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. ఓకే, సో ఈ డెవాప్స్ టూల్స్ అనేది మనం చెప్పాము. అసలు డెవాప్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఒక అప్లికేషన్, ఒక కోడ్, ఒక డెవలపర్ రా కోడ్ తయారు చేసిన కాడి నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్స్ట్రక్షన్ తీసుకున్నారు అనుకోండి, అంటే మనం ఒక సిమెంట్, శాండ్, లేకపోతే కాంక్రీట్, స్టోన్స్ అవన్నీ తీసుకున్న కాడి నుంచి సో మనం టోటల్ బిల్డింగ్ అయ్యేంత వరకు మనం ఏమంటాం అంటే ఇట్స్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అంటాం, హౌస్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అంటాం. అలాగే మనకి ఒక రా కోడ్, ఒక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినప్పటి నుంచి మనం ఒక అప్లికేషన్ తయారయ్యి దాన్ని మానిటరింగ్ చేసే వరకు వచ్చే ప్రాసెస్ని ఏమంటామంటే అజైల్ ప్లస్ డెవాప్స్ మెథడాలజీ విత్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం అనమాట. ఓకే, సో అంటే ఒక సాఫ్ట్వేర్ని మనం స్క్రాచ్ నుంచి మనం డెవలప్ చేసే ప్రాసెస్ని, అంటే దాంట్లో ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయో ఆ ప్రాసెస్ మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ అనేది అంటాం అనమాట. ఓకే, సో ఈ స్టెప్స్ అనేవి మనకి జరగాలి అంటే సో వీ హ్యావ్ టు యూజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్. అంటే మనకి కోడ్ రాసినప్పటి నుంచి ఆ కోడ్ని ఒక దగ్గర సెక్యూర్గా స్టోర్ చేసి, ఆ సెక్యూర్గా స్టోర్ చేసిన కోడ్ని మనం బిల్డ్ చేసి, అంటే దాన్ని ఒక ప్యాకేజ్లో తయారు చేసి దాన్ని టెస్ట్ చేసి, సో ఆ టెస్ట్ చేసిన కోడ్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో డిప్లాయ్ చేసి దాన్ని చెక్ చేసి మళ్ళీ అది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అయిపోయిన తర్వాత దాన్ని మానిటర్ చేసి దాని నుంచి రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చే ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన డిఫరెంట్ ప్రాసెసెస్ అన్నిటికీ మనకి డిఫరెంట్ టూల్స్ అనేవి యూటిలైజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ టూల్స్ గురించే మనం ఇప్పుడు ఈ డెవాప్స్ టూల్ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సో నేను మీకు ఇప్పుడు ఏం చెప్తానంటే ఆ టూల్స్ ఏంటి, సో ఆ టూల్స్లో మనము ఏమేం చేస్తున్నాం, ఆ టూల్స్కి సంబంధించిన ఆపరేషన్స్ మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి గిట్ అనమాట. డెవాప్స్ టూల్స్లో ఫస్ట్ అండ్ మోస్ట్ యూజ్ఫుల్ టూల్ వచ్చేసి గిట్. సో దీన్ని బేసికల్గా ఏమంటారంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటారు. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, ఆర్ దీన్ని ఇంకో రకంగా ఏమంటారు అంటే వర్షన్ కంట్రోలింగ్ టూల్ అని కూడా అంటారు అనమాట.
సో దీన్ని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్, వర్షన్ కంట్రోలింగ్ టూల్ అని ఎందుకు అంటారు అని అంటే బేసిక్ గా సో ఇది సోర్స్ కోడ్ ని మనం రాసిన సోర్స్ కోడ్, మన అప్లికేషన్ సంబంధించిన సోర్స్ కోడ్ అది ఏదైనా అవ్వచ్చు. సో జావా కానీ, పైథాన్ కానీ, టెరాఫామ్ స్క్రిప్ట్స్ కానీ, ఏ స్క్రిప్ట్స్ అయినా సరే. సో సోర్స్ కోడ్, సో ఒక ఆబ్జెక్ట్ తయారు చేయడానికి మనకు యూజ్ అయ్యే సోర్స్ కోడ్ ని ఇది ఏం చేస్తున్నానంటే సెక్యూర్ గా స్టోర్ చేస్తుంది అనమాట. సెక్యూర్ గా స్టోర్ చేసి మనకి డిఫరెంట్ వేస్ లో మనకి దీన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే డిఫరెంట్ వర్షన్స్ లో దీన్ని మనకి పంపిస్తుంది అనమాట. అందుకే దీన్ని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఆర్ వర్షన్ కంట్రోలింగ్ టూల్ అని కూడా అంటారనమాట. సో ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ ఆర్ వర్షన్ కంట్రోలింగ్ టూల్ లో మనం ఏం నేర్చుకుంటాము అని అంటే అసలు ఫస్ట్ మనకి టైప్స్ ఆఫ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి ఏమున్నాయి. జస్ట్ సెకండ్. సో అసలు సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఏంటి అని అంటే సో మనకి డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ అండ్ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ టూల్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. సో వాటికి డెఫినేషన్స్ అనేవి మనం నేర్చుకుంటాము. సో ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది మనం తెలుసుకుంటాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్ఫిగరేషన్ పార్ట్, ఇన్స్టాలేషన్ అనేది మనం నేర్చుకుంటాము. అంటే అసలు ఒక గిట్ రిపాజిటరీని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి అనేది మనం నేర్చుకుంటాము. అంటే మన EC2 ఇన్స్టెన్స్ లో సో మనం ఆ గిట్ ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి మనం పుషింగ్ ఆపరేషన్స్, పుల్లింగ్ ఆపరేషన్స్ చేస్తాము. అండ్ అలాగే సో కాన్ఫిగరేషన్, సో మన ల్యాప్టాప్ కి ఆ ఇన్స్టాల్ చేసుకున్న టూల్ ని మన మెషిన్ కి కానీ, మన EC2 ఇన్స్టెన్స్ కానీ మనం ఇన్స్టాల్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాము. అండ్ దీనికి ముందు మనం ఏం చేస్తామంటే అకౌంట్ క్రియేషన్ అనేది చేసుకుంటాం అనమాట. గిట్ అకౌంట్ క్రియేషన్, గిట్ హబ్ అకౌంట్ క్రియేషన్ అనేది మనం చేసుకుంటాము. అండ్ కాన్ఫిగరేషన్ అనేది పార్ట్ మనం నేర్చుకుంటాము. అండ్ అలాగే మనకి సెవరల్ ఆపరేషన్స్ అనమాట. సో ట్రబుల్ షూటింగ్ కమాండ్స్, అలాగే మనకి బేసిక్ కమాండ్స్ అనేవి కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. బేసిక్ కమాండ్స్, అలాగే సో ట్రబుల్ షూటింగ్ అంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది అని అంటే సో గిట్కి సంబంధించి సో దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేస్తాము, ఎలా రిజాల్వ్ చేస్తాము అనే ప్రాసెస్ గురించి కూడా మనం ఈ ట్రబుల్ షూటింగ్ ప్రాసెస్ లో మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇక్కడ నాకేమవుతుందంటే సో నా సోర్స్ కోడ్ అనేది ఒక డెవలపర్ నాకు ఇక్కడ క్రియేట్ చేశాడు. సో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా పెయింట్ స్క్రీన్ విజిబుల్ అవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక డెవలపర్ సో తన ఓన్ ల్యాప్టాప్ లో సో సోర్స్ కోడ్ అనేది రాసుకున్నాడు. సో ఇది తన ఓన్ ల్యాప్టాప్ అని మనం కన్సిడర్ చేసుకుంటే సో తన ఓన్ ల్యాప్టాప్ లో తన సోర్స్ కోడ్ అనేది కన్సిడర్ చేసుకొని తను ఏం చేస్తాడు అని అంటే మన సోర్స్ కోడ్ రిపాజిటరీకి అంటే మన గిట్ రిపాజిటరీకి దాన్ని పుష్ చేస్తాడు. సో పుష్ చేసిన తర్వాత నాకు దగ్గర ఇక్కడ ఏమవుతుంది అంటే రా కోడ్ అనేది ఉంటుంది. అంటే సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది నాకు ఉంటుంది. సో నేను డైరెక్ట్ గా దీన్ని ఒక అప్లికేషన్ లో తయారు చేసేయలేను. సో నాకు దీనికి సమ్ ప్రాసెసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఏంటి అని అంటే సో ఇలా రాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బయట బిర్యానీ షాప్కి వెళ్తారు. సో ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్తారు. సో మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టి బిర్యానీ పార్సల్ చేయండి అని అంటే వాడు ఏం చేస్తాడు, ఒక ప్యాక్ చేసి దాన్ని ఒక మంచి ప్యాకెట్లో పెట్టేసి ఒక సెక్యూర్గా ప్యాక్ చేసి దాన్ని మీకు ఇస్తాడు. సో అలాగే మనం ఒక అప్లికేషన్ తయారు చేయాలంటే డైరెక్ట్గా రా కోడ్ని మనం డైరెక్ట్గా డిప్లాయ్ చేసేయలేము ఎన్విరాన్మెంట్స్లో. సో దాన్ని ఏం చేయాలంటే ఒక ప్యాకెట్లో తయారు చేయాలి. ఐదర్ దట్ షుడ్ బి వేర్ జార్ ఆర్ ఎనీ అదర్. సో ఆ బ్యాడ్జ్ ఆర్ ఎనీ అదర్ అనే ప్రాసెస్ మనం ఏం చేస్తాము అలా తయారు చేసే ప్రాసెస్ ఆ బ్యార్ ప్యాకేజెస్ కానీ లేకపోతే అలా ఆర్టిఫాక్ట్ కానీ మనకి తయారు చేసే టూల్ ఏంటి అని అంటే దాన్ని ఏమంటారు అంటే బిల్డ్ టూల్ అంటారు అనమాట. ఓకే, సో ఈ బిల్డ్ టూల్ అనేది ఏం చేస్తుంది అని అంటే
సో మన దగ్గర ఉన్న రా కోడ్ని తీసుకొచ్చి ఈ బిల్డ్ టూల్ ఒక ప్యాకెట్ లాగా నా దీన్ని తయారు చేస్తుంది అనమాట, నా కోడ్ని. సో ఈ బిల్డ్ టూల్ మనం ఏమంటాము అని అంటే, మనం ఇక్కడ నేర్చుకునే, మనకి ఇక్కడ సెవరల్ బిల్డ్ టూల్స్ అనేవి ఉన్నాయి మార్కెట్లో. బట్ ఇక్కడ మనం నేర్చుకునే టూల్ ఏంటంటే మావెన్ అనమాట. సో మావెన్ అనేది ఒక బిల్డ్ టూల్. సో ఈ మావెన్ అనే బిల్డ్ టూల్ మనం ఏం చేస్తామంటే, సో ఈ ఈ ప్రాసెస్లో మనం మావెన్ గురించి మనం నేర్చుకుంటాం అనమాట. సో ఇది ఏంటి అని అంటే ఆర్టిఫాక్ట్. సో దీన్ని ఏమంటారు అంటే ఆర్టిఫాక్ట్ అంటారు అనమాట. సో ఏం చేస్తుంది, సో రా కోడ్ని మన మావెన్ బిల్డ్ టూల్ ఒక ఆర్టిఫాక్ట్ కింద తయారు చేస్తుంది. సో ఈ ఆర్టిఫాక్ట్ తయారు చేసే ప్రాసెస్లో మనం మావెన్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం ఇక్కడ అనేది మనం ఇక్కడ చేసుకుంటాం. సో మావెన్ ఈజ్ లైక్ ఏ బిల్డ్ టూల్. సో ఈ బిల్డ్ టూల్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే మావెన్కి సంబంధించి మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో దేనికైనా సరే ఫస్ట్ ఇంట్రడక్షన్ మనం తెలుసుకుంటాము. అంటే ఈ ఇంట్రడక్షన్లో మనకి ఏమవుతుంది అంటే, సో మావెన్ అసలు ఏమేమి ఆపరేషన్స్ క్లియర్గా చేస్తుంది. సో మావెన్కి సంబంధించి కాంపిటేటివ్ టూల్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అంటే, జనరల్గా ఏంటంటే బయట అన్ని కంపెనీస్ మావెన్ యూస్ చేయదు. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి యూస్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, మావెన్ ఈజ్ లైక్ ఏ జావా బిల్డ్ టూల్. ఓన్లీ జావా కోడ్కి మాత్రమే అది బిల్డ్ చేయగలుగుతుంది అనమాట. సో నోట్ చేసి కానీ లేకపోతే పైథాన్ కానీ, సో వాటికి సంబంధించి డిఫరెంట్ బిల్డ్ టూల్స్ అనేవి వేరే ఉంటాయి. సో నవ్ డేస్ మార్కెట్లో మాక్సిమం జావా అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి, సో మనం మావెన్కి సంబంధించి మనం నేర్చుకోబోతున్నాం ఇక్కడ. సో మావెన్ ఇంట్రడక్షన్ అనేది మనం నేర్చుకుంటాము. అండ్ అలాగే ఇన్స్టాలేషన్. సో దాన్ని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ గురించి మనం తెలుసుకుంటాము. అలాగే మనకి బిల్డ్ స్టేజెస్. అసలు ఒక బిల్డ్ అనేది కమాండ్ అనేది ఎలా రన్ చేయాలి అంటే, ఒక బిల్డ్ అంటే ఏంటంటే ఒక ఆర్టిఫాక్ట్ ని, ఒక రా కోడ్ ని, డాట్ జావాలో ఉన్న రా కోడ్ ని, డాట్ జావా ఫైల్ ని మనం డాట్ వేర్ కానీ డాట్ జార్ కానీ చెయ్యాలి అని అంటే వీ హ్యావ్ టు యూస్ సెవరల్ కమాండ్స్ అనమాట. సో ఆ కమాండ్స్ యూస్ చేసేటప్పుడు మనం బిల్డ్ టూల్స్ అనేవి ఎలాగా మనకి యూజ్ అవుతాయి అని నేర్చుకుంటాం. అండ్ అలాగే pom.xml అని చెప్పేసి మనకి ఒకటి ఫైల్ ఉంటుంది. సో దట్ ఈస్ అ కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. సో pom.xml ఫైల్కి సంబంధించి, సో ఆ కాన్ఫిగరేషన్ ఫైల్కి సంబంధించి మనం ఏమేమి ప్రాసెసెస్ యూజ్ చేస్తాం అంటే, ఆ pom.xmlలో మనం ఏమేమి కాన్ఫిగరేషన్స్, ఏమేమి డేటా అనేది అప్డేట్ చేస్తాము. సో ఆ డేటా అప్డేట్ చేయడం వల్ల మన కోడ్లో, మన ఆర్టిఫాక్ట్లో ఏమేమి చేంజెస్ అనేవి అక్కర్ అవుతాయి, ఏమేమి చేంజెస్ అనేవి జరుగుతాయి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే. అలాగే మనకి లోకల్గా అంటే మనం క్రియేట్ చేసిన ఆర్టిఫాక్ట్ని మనం లోకల్ సర్వర్లో ఎలా డిప్లాయ్ చేసుకుంటాము, ఎలా స్టోర్ చేసుకుంటాము అనే దాని గురించి మనం నేర్చుకుంటాము. అండ్ అలాగే మనకి నెక్సస్ అని చెప్పేసి ఒక ఆర్టిఫాక్టరీ స్టోరేజ్ ఇది రిపాజిటరీ ఉంటుంది. దాంట్లో మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో నెక్సస్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి నేను పెడుతున్నాను. సో నెక్సస్ పార్ట్ వచ్చినప్పుడు నేను మీకు ఏం చేయాలో నేను చెప్తాను. సో నెక్స్ట్ ఏం చేశాను అని అంటే, నేను ఒక ఆర్టిఫాక్ట్ని నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఈ ఆర్టిఫాక్ట్ని క్రియేట్ చేసుకున్నాక నేను దీన్ని డైరెక్ట్గా ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేశాను. సో నేను ఏం చేయాలంటే, నా ఆర్టిఫాక్ట్ అనేది సరిగ్గా వర్క్ అవుతుందో లేదో నేను దీన్ని ఫస్ట్ చెక్ చేయాలన్నమాట. అంటే ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ టు టెస్ట్ ద ఆర్టిఫాక్ట్. అంటే దీనికి సంబంధించి నేను కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ని జనరేట్ చేయాలి. సో ఈ కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి మనకి యూజ్ అయ్యే టూల్ ఏంటి అని అంటే సోనార్ క్యూబ్ అనమాట. సో ఈ సోనార్ క్యూబ్ లో మనం ఏం చేస్తామంటే, ఇక్కడ తయారైన ఆర్టిఫాక్ట్ ని సో మనము దీనికి కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం అనమాట. అంటే ఏంటి అని అంటే, సో ఈ ఆర్టిఫాక్ట్ లో మనకి కోడ్ అనేది ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే, హెల్త్ ఇష్యూస్ కానీ, బగ్స్ కానీ, వర్నరబిలిటీ చెక్స్ కానీ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి అనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట ఈ సోనార్ క్యూబ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకునేది వచ్చి సోనార్ క్యూబ్ అనమాట. మీకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ స్టేజెస్ ఏమేమి అవుతున్నాయో? అంటే క్లియర్ గానే ఉంది కదా? అంటే నేను మాన్యువల్ గా చెప్తున్నాను, ఇంకా మీకు థియరిటికల్ గానే చెప్తున్నాను, ఇంకా టెక్నికల్ గా లోపలికి వెళ్ళలేదు. సో మీకు ఏంటంటే ఫస్ట్ అసలు అర్థం అవ్వాలి ఏమేమి స్టేజెస్ ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్పేసి. సో అందుకని నేను చెప్తున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి. కోడ్ క్వాలిటీ అనేది మనం
కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ ని మనకి జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో మనం ఏమేమి నేర్చుకుంటాము అని అంటే, సో ఈ క్రియేట్ అయిన ఆర్టిఫాక్ట్ ని మనం ఇన్స్టాలేషన్, అంటే మనం దాని జనరల్ గా మనం ఏం నేర్చుకుంటామంటే ఇన్స్టాలేషన్ నేర్చుకుంటాము. సో ఇన్స్టాలేషన్ పార్ట్ తర్వాత దాని కోడ్ క్వాలిటీ చెకింగ్ అనేది ఎలా చేస్తాము, సో రిపోర్ట్స్ చెకింగ్ అనేది ఎలా చేస్తాము నేర్చుకుంటాం అనమాట. అంటే దీని నుంచి మనకి తయారైన ప్రొడక్ట్ ని, దీని అవుట్పుట్ ని మనం యూజ్ చేసుకొని ఇక్కడ వాడుకుంటాం అనమాట. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ నాకు ఏమైంది అని అంటే ఒక ఆర్టిఫాక్ట్ అనేది నాకు జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ నాకు ఆర్టిఫాక్ట్ అనేది జనరేట్ అయిపోయింది. సో నేను దాన్ని ఏం చేస్తానంటే ఇంటర్నల్ గా నేను నా లోకల్ సర్వర్ లో డిప్లాయ్ చేసుకుని టెస్ట్ చేయాలి. అంటే ఇక్కడ కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ నేను చెక్ చేశాను, బట్ ఇది వర్క్ అవుతుందా లేదా, నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది నాకు బ్రౌజర్ లో వస్తుందా లేదా అని నేను ఏం చేసుకుంటానంటే ఒక వెబ్ బ్రౌజర్ లో కానీ లేదా ఒక అప్లికేషన్ బ్రౌజర్ లో కానీ, అంటే వెబ్ అప్లికేషన్ లో ఐ మీన్ వెబ్ బ్రౌజర్ లో కానీ లేదా అప్లికేషన్ బ్రౌజర్ లో కానీ నేను ఏం చేసుకుంటానంటే చెక్ చేసుకుంటాను అనమాట. సో ఆ చెకింగ్ అనేది నేను ఎలా చేస్తాను అంటే ఒక సర్వర్ మనకి వెబ్ సర్వర్స్ అండ్ అప్లికేషన్ సర్వర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది జార్ ఫైల్ అయితే, ఓకే, ఇది జార్ అప్లికేషన్ అయితే మనకి అపాచీ టామ్ క్యాట్ ఐ మీన్ అపాచీ అని చెప్పేసి మనకి ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది. ఐ మీన్ వెబ్ సర్వర్ అనేది అపాచీ వెబ్ సర్వర్ ఉంటుంది. అది మనకి అప్లికేషన్ అయితే, అంటే మనకి బేసిక్ గా వేర్ ఫైల్ అయితే మనకి టామ్ క్యాట్ అనేది ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఏం చేస్తాము అంటే మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో అపాచీ ఇట్స్ ఎ వెబ్ సర్వర్, అలాగే టామ్ క్యాట్ ఇస్ ఏ అప్లికేషన్ సర్వర్. సో దీని గురించి కూడా మనం ఈ రెండింటి గురించి మనం నేర్చుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనం మావెన్ లో ఏం చేస్తామంటే టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. జార్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం, వేర్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. మన టెస్టింగ్ కోసం జార్ అప్లికేషన్ ఏమో వెబ్ సర్వర్ లో డిప్లాయ్ చేసి మనం చెక్ చేసుకుంటాము, అంటే HTML బేస్ అప్లికేషన్. అలాగే వేర్ అప్లికేషన్ మనం ఏం చేస్తాం అంటే టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేసి మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఎలా పనిచేస్తుంది, నా అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇవి కూడా మనకి ఇంటర్నల్ గా చెకింగ్ కోసం మనకి కంపెనీస్ లో యూజ్ చేస్తారు. సో అవి మనం ప్రాసెస్ అనేవి ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి అపాచీ వెబ్ సర్వర్. సో ఈ అపాచీ వెబ్ సర్వర్ లో మనం మేజర్ గా ఏమేమి తెలుసుకుంటాము అంటే ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే ఇన్స్టాలేషన్, అంటే దీన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాము, అలాగే ఒక అప్లికేషన్ ని ఎలా డిప్లాయ్ చేస్తాము. అంటే ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే దీన్ని ఇన్స్టాల్ చేసి దాంట్లో సెవరల్ పాత్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆ సెవరల్ పాత్స్ లో డిప్లాయ్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఎర్రర్ వచ్చింది అని అంటే సో ఆ ఎర్రర్ ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, దాని లాగ్స్ ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి కూడా మనం చెక్ చేస్తాం అనమాట. అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అండ్ ట్రబుల్ షూటింగ్. ఓకే, సో ఈ రెండు మనం తెలుసుకుంటాం అనమాట. అలాగే సేమ్ ప్రాసెస్ టామ్ క్యాట్ కూడా. సో ఇందులో ఈ రెండు రకాలు మనం చెప్పుకుంటాం అనమాట అప్లికేషన్ సర్వర్. సో ఇన్స్టాలేషన్ అండ్ అలాగే అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అండ్ ట్రబుల్ షూటింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వేర్ అప్లికేషన్ అనేది ఇక్కడ జార్ అప్లికేషన్ యూజ్ చేస్తారు, జార్ అప్లికేషన్ యూజ్ చేస్తాము. ఇక్కడ మనం వేర్ ఆర్ EAR అనే అప్లికేషన్స్ కానీ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఈ టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నాం ఇక్కడ టామ్ క్యాట్ లో అపాచీ టామ్ క్యాట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు నేను ఏం చేశాను అని అంటే ఒక అప్లికేషన్ ఒక ఆర్టిఫాక్ట్ నేను తయారు చేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అమెజాన్ అప్లికేషన్ ఉంది. సో నేను మీకు చెప్పాను అమెజాన్ అప్లికేషన్ ఇస్ మైక్రో సర్వీస్ బేస్డ్ అప్లికేషన్. అంటే మైక్రో సర్వీస్ బేస్డ్ అప్లికేషన్ అంటే మనకి ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్ మొత్తాన్ని, అంటే అమెజాన్ అప్లికేషన్ మొత్తాన్ని ఒక టీమ్ కానీ ఒక గ్రూప్ కానీ ఒకేసారి కానీ తయారు చేయరు. దాన్ని ఏం చేస్తారంటే సమ్ పర్టికులర్ మైక్రో సర్వీసెస్ గా డిఫైన్ చేసుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్ట్ ఉంటుంది, ఇప్పుడు మీరు అమెజాన్ అప్లికేషన్ యూస్ చేయగానే మీకు ఏముంటాయి, కార్ట్ ఉంటుంది, మెన్యూ ఉంటుంది, తర్వాత సెర్చ్ ఉంటుంది, సెర్చ్ బాక్స్ ఉంటుంది, లేదా తర్వాత పేమెంట్ గేట్వే ఉంటుంది. ఓకే, లేదా తర్వాత మీకు యూజర్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఇవి అన్ని ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్స్.
సో ఇక్కడ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్‌లో ఏమేం చేస్తారు అనంటే, ఒక పర్టిక్యులర్ అప్లికేషన్‌ని ఇలాగా చిన్న చిన్న పార్ట్స్‌గా డిఫైన్ చేసుకుంటారనమాట. పార్ట్స్‌గా డిఫైన్ చేసుకొని వాటిని ఏం చేస్తారంటే, డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ అనేవి వాటి మీద వర్క్ చేస్తాయి. లేదా ఒకే టీమ్ అయినా సరే దాన్ని పార్ట్స్‌గా ఆ వర్క్‌ని డిఫైన్ చేసుకొని వర్క్ చేస్తుంది. సో, అలాంటప్పుడు ఏమవుతుంది, టోటల్ అప్లికేషన్‌ని ఒకే ఆర్టిఫాక్ట్ కింద తయారు చేయలేరు. సో, ఇలా మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్‌ని ఏం చేస్తారంటే, ఒక అప్లికేషన్ ద్వారా మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్‌ని తయారు చేసుకొని, ఈ ఆర్టిఫాక్ట్స్ అన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటారనమాట. స్టోర్ చేసుకొని వాటన్నిటిని చివరిలో ఇంక్లూడ్ చేసుకొని వాటిని డిప్లాయ్ చేస్తారు మనకి ఎన్విరాన్మెంట్‌కి. సో, ఇప్పుడు ఇలా మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్‌ని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. అంటే టెస్టింగ్ అయిపోయింది. నా ఆర్టిఫాక్ట్ క్రియేషన్ అయిపోయింది. టెస్టింగ్ అయిపోయింది. సో, వెబ్ అప్లికేషన్‌లో ఐ మీన్ వెబ్ సర్వర్‌లో, అప్లికేషన్ సర్వర్‌లో నా టెస్టింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేను డిప్లాయ్ చేయాలి. సో, డిప్లాయ్ చేయాలి అనంటే సో, దానికి సమ్ డిపెండెన్సీస్ అనేవి ఉండాలి. సో, ఆ డిపెండెన్సీస్ కూడా నేను తెచ్చుకోవాలి అంటే నాకు కొంత టైం పడతది. సో, ఆ టైం పట్టే వరకు నేను ఇప్పుడు తయారైన ఆర్టిఫాక్ట్‌ని నేను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. సో, అలా స్టోర్ చేసుకునే టూలే మనకేంటి అనంటే నెక్సస్ అనమాట. సో, ఇక్కడ తయారైపోయిన ఆర్టిఫాక్ట్స్ మనం ఏం చేస్తామనంటే, నెక్సస్ అనే ఆర్టిఫాక్టరీ రిపాజిటరీలో మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే. సో, స్టోర్ చేసుకున్నాక ఇక్కడ మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. సో, ఈ మల్టిపుల్ ఆర్టిఫాక్ట్స్ మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. సో, ఈ నెక్సస్ ఆర్టిఫాక్ట్‌లో మనం ఆర్టిఫాక్ట్స్‌ని మాన్యుయల్‌గా స్టోర్ చేసుకోవచ్చు. లేదా త్రూ ఆటోమేషన్ ప్రాసెస్. నేనిక్కడ చెప్పాను చూసారా? నెక్సస్ డిప్లాయ్‌మెంట్. అంటే మావెన్‌ని నెక్సస్‌తో కాన్ఫిగర్ చేసుకొని మనం డైరెక్ట్‌గా కాన్ఫిగర్ చేసుకోవచ్చనమాట. సో, నేనేం చేస్తాను అనంటే ఫస్టు మీకు లోకల్ డిప్లాయ్‌మెంట్ వరకు మావెన్ పార్ట్‌లో చెప్తాను. చెప్పాక ఏం చేస్తానంటే నెక్సస్‌కు క్రియేట్ చేసుకొని నెక్సస్ ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ క్రియేట్ చేసి సో, ఆ ఆర్టిఫాక్ట్ రిపాజిటరీలో మనం ఏమేమి ఆపరేషన్స్ చేయగలం అంటే దాన్ని మావెన్‌కి ఎలా కాన్ఫిగర్ చేసి డైరెక్ట్‌గా ఆటోమేషన్ ద్వారా డిప్లాయ్‌మెంట్ అనేది ఎలా చేయగలం అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకే. Yeah. ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ. సో, ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ నేను మీకు నెక్సస్ ఆర్టిఫాక్ట్ రిపాజిటరీ చెప్తాను. సో, ఈ నెక్సస్ ఆర్టిఫాక్ట్ రిపాజిటరీలో మనం ఏం నేర్చుకుంటాము అనంటే బేసిక్‌గా ఈ నెక్సస్ ఆర్టిఫాక్ట్ రిపాజిటరీలో మనకి పెద్దగా నేర్చుకోవడానికి ఏముండదు. జస్ట్ ఒక ఇన్‌స్టాలేషన్ అనేది మనం అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్సస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సో, ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకుంటాం మన లోకల్ మెషిన్‌లో. అలాగే ఆర్టిఫాక్ట్ డిప్లాయ్‌మెంట్ అనేది ఎలా చేస్తామో నేర్చుకుంటాం అన్నమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మాన్యుయల్‌గా ఎలా డిప్లాయ్ చేస్తామో ఇక్కడ నేర్చుకుంటాము. సో, త్రూ మావెన్‌తో ఎలా నేర్చుకోవాలి, డిప్లాయ్ చేయాలి ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. ఓకే. సో, మనకేంటంటే ఇక్కడ వరకు ఇంటిగ్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. అంటే ఒక ఆర్టిఫాక్ట్‌ని తయారు చేసుకొని దాన్ని స్టోర్ చేసుకునే పార్ట్ వరకు మనకి ఇక్కడ కంప్లీట్ అయింది ఈ నెక్సస్‌తో. సో, నెక్స్ట్ ఏంటి అనంటే మనకి డిప్లాయ్‌మెంట్. సో, మనం డిప్లాయ్‌మెంట్ అంటే ఇన్ ద సెన్స్ నేను తయారు చేశాను. ఒక ప్రొడక్ట్‌ని తయారు చేశాను. దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఎలాగా కస్టమర్‌కి అందించాలి? అనే దాని గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. Yeah. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ తెలుసుకునేది ఏంటంటే యాన్సిబుల్ అన్నమాట. సో, యాన్సిబుల్ అనేది ఏంటంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. సో, ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అనేది ఇది యాన్సిబుల్‌కి ఎందుకు పెట్టారు అనంటే, సో, యాన్సిబుల్ అనేది మనం ఒక ఆర్టిఫాక్ట్‌ని డిప్లాయ్ చేసుకోవచ్చు. లేదా ఈ యాన్సిబుల్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ సర్వర్స్‌ని ఒకే సర్వర్ ద్వారా మనం కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక మెషిన్ ఉంది. ఒక ల్యాప్‌టాప్ నా దగ్గర మాస్టర్ మెషిన్ ఉంది. సో, మా కంపెనీలో నా దగ్గర ఒక 100 ల్యాప్‌టాప్‌లు అంటే 100 మెషిన్స్ ఉన్నాయి. సో, ఆ 100 మెషిన్స్‌లో నేను ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. లేదా ఒక ప్యాకేజ్‌ని డిలీట్ చేయాలి. లేదా ఒక ప్యాకేజ్‌ని అప్డేట్ చేయాలి. సో, ఎలా చేయాలి అనంటే నేను యాన్సిబుల్ యూజ్ చేసి ఒక్క సర్వర్ ద్వారా 100 సర్వర్స్‌ని యాక్సెస్ చేసి ఒకేసారి నేను ఆ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయినా చేయొచ్చు, అన్‌ఇన్‌స్టాల్ అయినా చేయొచ్చు, లేకపోతే అప్డేట్ అయినా చేయొచ్చు. సో, ఇలాగ మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి నేను చేయొచ్చనమాట. ఓకే. సో, ఇలా చేసి మనం ఏం చేయొచ్చు అనంటే ఈజీగా అంటే మన వర్క్ అనేది ఈజీ చేసుకోవచ్చనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 సర్వర్స్‌లో మీరు ఒకే ఇన్‌స్టాల్ చేయాలనుకున్న ప్యాకేజ్ ప్రతి సర్వర్ దగ్గరికెళ్ళి ఇన్‌స్టాల్ ఎలా చేస్తారు? సో, దట్ విల్ బి టైమ్ టేకెన్. రైట్. సో, అదే మీరు ఒకేసారి చేయాలి అని అనుకుంటే ఈజీగా యాన్సిబుల్ యూజ్ చేసుకొని, యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ చేసుకొని మీరు చేసుకోవచ్చనమాట. సో, ఆ యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా చేయాలి?
ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, అలాగే మనం ప్లే బుక్స్ అనేవి మనకి కీ కాన్సెప్ట్ అనమాట. సో ప్లే బుక్స్ అనేవి ఎలా రాసుకోవాలి, యాన్సిబుల్ రోల్స్ అనేవి ఒక కీ కాన్సెప్ట్, అవన్నీ మనం ఇక్కడ యాన్సిబుల్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకునేవి ఏంటి అని అంటే, సో యాన్సిబుల్ ఇంట్రడక్షన్. సో మనకి యాన్సిబుల్ లో మనకి అంటే ఇంకా కాంపిటేటివ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో వాటితో పోలిస్తే మనం యాన్సిబుల్ ఎందుకు నేర్చుకుంటాము, యాన్సిబుల్ నవ్ డేస్ మార్కెట్ లో ఎందుకు యూజ్ అవుతుంది అనే దాన్ని కూడా మనం నేర్చుకుందాం అనమాట. ఇంట్రడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్. అలాగే మనకి పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్. పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ అంటే మనం ఏంటి అని అంటే, మనం నేను చెప్పాను కదా ఆల్రెడీ ఒక పర్టికులర్ సర్వర్ ద్వారా 100 సర్వర్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ వాటిని ఇంటర్నల్ గా మనం కమ్యూనికేట్ అయ్యేలా చేసుకోవాలి. సో దాన్ని ఏమంటామంటే పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ అంటాం అనమాట. ఓకే, సో ఆ పాస్వర్డ్లెస్ ఆథెంటికేషన్ ని మనం ఎలాగా కాన్ఫిగర్ చేసుకోవాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ నేర్చుకుంటాము. అండ్ అలాగే ప్లే బుక్స్. సో మేజర్ పార్ట్ అనమాట ప్లే బుక్స్ అండ్ అడ్హాక్ కమాండ్స్. అంటే దీనికి సంబంధించి మనకి కమాండ్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో ఆ కమాండ్స్, సో ఇది ఏంటంటే మేజర్ గా యామెల్ స్క్రిప్టెడ్ ఫైల్స్ అనమాట ఈ ప్లే బుక్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాన్సిబుల్ రోల్స్. సో ఈ యాన్సిబుల్ రోల్స్ అనేవి కూడా సమ్ మేజర్ పార్ట్ అనేవి బిహేవ్ చేస్తాయి. సో దాని గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, సో ఇవి మనం నేర్చుకోబోతున్నాము. అండ్ అలాగే ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్, మల్టిపుల్ డిప్లాయ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో యాన్సిబుల్ ద్వారా మనం ఎలా డిప్లాయ్మెంట్ చేయాలో ఫస్ట్ నేర్చుకుంటాము. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే కంటైనరైజేషన్ డిప్లాయ్మెంట్ అనమాట. సో దానికి సంబంధించి సో నేను ఏం చేస్తాను అని అంటే, ఇక్కడ ఆర్టిఫాక్ట్ ని డైరెక్ట్ గా నా టార్గెట్ సర్వర్ లోకి డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇది ఒక మెథడ్ నా టార్గెట్ ఎన్విరాన్మెంట్ లోకి. అలాగే ఇంకో మెథడ్ ఏంటి అని అంటే, ఈజీ వేలో అంటే తక్కువ కాస్ట్ లో, లో కాస్ట్ లో నా ఆర్టిఫాక్ట్ ని ఎన్విరాన్మెంట్ లోకి ఎలా డిప్లాయ్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి మెథడాలజీ ఉంది. సో ఆ మెథడాలజీ కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే కంటైనరైజేషన్ యూజ్ చేస్తాం. సో నవ్ డేస్ ఏంటంటే కొన్ని కంపెనీస్ యాన్సిబుల్ యూజ్ చేస్తున్నాయి, కొన్ని కంపెనీస్ కంటైనరైజేషన్ యూజ్ చేస్తున్నాయి. బట్ యాన్సిబుల్ యూజ్ చేయడం వల్ల మనకి ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ యూజ్ చేయడం వల్ల మనకి ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి మనం ఈ కంటైనరైజేషన్ పార్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో కంటైనరైజేషన్ పార్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. కంటైనరైజేషన్, డాకర్ కంటైనరైజేషన్ మనం నేర్చుకుంటాము. దీంట్లో ఏంటి అంటే మనం డాకర్ లో ఏమేమి మేజర్ గా నేర్చుకుంటాము అని అంటే, ఇంట్రొడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్, అలాగే మనం ఇంకోటి మేజర్ గా నేర్చుకునే ఇంకో పార్ట్ ఏంటి అని అంటే, మనకి కమాండ్స్, బేసిక్ కమాండ్స్ అనేది ఎలా నేర్చుకుంటాము. అలాగే మనం డాకర్ ఫైల్ అంటే ఏంటి అంటే, ఒక డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మనంతరం మనమే అని చెప్పేసి దాని గురించి మనం నేర్చుకుంటాము. అలాగే డాకర్ కంపోజ్. డాకర్ కంపోజ్ అంటే ఏంటంటే, మన దగ్గర ఒక 2 ఫైల్స్ ఉన్నాయనుకోండి, డాకర్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి. సో ఆ రెండింటిని మనం ఎలా మర్జ్ చేస్తాము అనే దాని గురించి మనం నేర్చుకుంటాము, డాకర్ కంపోజ్. అలాగే మనం ఏం నేర్చుకుంటాం అంటే డాకర్ రిపాజిటరీ గురించి మనం మేజర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డాకర్ అనేది ఏమవుతుందంటే, మనకి తయారైన ఆర్టిఫాక్ట్ ని ఒక ఇమేజ్ గా, ఒక కంటైనర్ గా ఎలా తయారు చేస్తామో దానికే యూజ్ అవుతుంది అనమాట. బట్ మనం ఈ తయారు చేసిన ఇమేజ్ ని మనం నార్మల్ ల్యాప్టాప్స్ లో మనం ఈజీగా డిప్లాయ్ చేసుకోలేము. ఓకే, సో నార్మల్ ఈ యాక్సెస్ ఈజీగా డిప్లాయ్ చేసుకోలేం కాబట్టి మనం ఏం చేస్తాము అని అంటే, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఆ డాకర్ ఇమేజెస్ సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకు యూజ్ అయ్యేది ఏంటి అని అంటే క్యూబర్నెటిస్ అనమాట. సో ఇట్స్ అ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. అంటే మన క్రియేట్ అయిన కంటైనర్ ని, అంటే డాకర్ అనేది కంటైనర్ తయారు చేస్తుంది, ఆ కంటైనర్ ని మనం ఆర్కెస్ట్రేట్ అనేది ఎక్కడ చేస్తాం అని అంటే క్యూబర్నెటిస్ లో చేస్తాం అనమాట. సో ఈ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ లో మనం ఏం నేర్చుకుంటాము అంటే, ఇంట్రొడక్షన్ బేసిక్ గా మనం నేర్చుకుంటాము. అండ్ అలాగే
క్లస్టర్ క్రియేషన్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. అంటే దీంట్లో ఇన్స్టాల్ చేసే పార్ట్స్ అనేవి పెద్దగా ఏమి ఉండవు. సో ఈ ఇంట్రడక్షన్ లో మనకి అసలు ఏమేమి ఆర్కిటెక్చర్ దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఏమేమి ప్రాసెస్ ఉంటాయి అనేవి మనం మేజర్ గా నేర్చుకుంటాము. అలాగే క్లస్టర్ క్రియేషన్ అనేది మనం నేర్చుకుంటాము బేసిక్ గా. అంటే మనం సర్వర్స్ యూజ్ చేసుకుని ఒక క్లస్టర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మనం నేర్చుకో. క్లస్టర్ అంటే ఏంటంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సర్వర్స్ అనమాట. సో మల్టిపుల్ సర్వర్స్ మనం యూజ్ చేసుకొని మనం దాంట్లో అప్లికేషన్స్ డాకర్ కంటైనర్స్ ఎలా డిప్లాయ్ చేసుకుంటాం అనే ప్రాసెస్. ఓకే, అలాగే పాడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి నేర్చుకుంటాము. అండ్ అలాగే ఈ పాడ్స్ అనేవి కానీ సర్వీసెస్ అనేవి కానీ తయారు చేయాలి అంటే మనం కొన్ని స్క్రిప్ట్స్ రాయాలన్నమాట. వాటిని ఏమంటారు అంటే మేనిఫెస్ట్ ఫైల్స్ అంటారు. సో ఆ మేనిఫెస్ట్ ఫైల్స్ ని మనం ఎలా తయారు చేస్తాము, అసలు ఆ మేనిఫెస్ట్ ఫైల్స్ సింటాక్స్ ఏంటి అనేది మనం చేస్తాము. సో ఈ బేసికల్ గా ఏంటంటే YAML స్క్రిప్టెడ్ ఫైల్స్ అనమాట. సో వీటిని ఏమంటారు అంటే డిప్లాయ్మెంట్ సర్వీస్ కాన్ఫిగ్ మ్యాప్ డాట్ YAMLs అంటారు. సో ఇవన్నీ YAML ఫైల్స్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే YAML స్క్రిప్టెడ్ ఫైల్స్. సో YAML ఎక్స్టెన్షన్ తో తయారవుతూ ఉంటాయి. సో అవి మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో ఇది మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము అంటే ఒక ఆర్టిఫాక్ట్ ని తయారు చేసి దాన్ని మాన్యువల్ వేలో ఎలా డిప్లాయ్ చేస్తాము, అంటే ఒక్కొక్క టూల్ యూజ్ చేసి మనం ఎలా డిప్లాయ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడ్ డెవలపర్ అనేవాడు కోడ్ రాశాడు అనుకోండి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్లో, అది మనం ఏం చేస్తాము మళ్ళీ మ్యావెన్ కమాండ్ యూజ్ చేసి మ్యావెన్ బిల్డ్ ఆర్టిఫాక్ట్ తయారు చేస్తాం. సో ఈ తర్వాత దాన్ని సోర్స్ కోడ్ కమాండ్ యూజ్ చేసి ఇవన్నీ చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే మాన్యువల్ గా చేయాలి. సో నాకు అలా కాదు. సో నేను పెద్దగా మాన్యువల్ గా చేయాలి అని అంటే సో వీఆర్ హ్యూమన్, సమ్ కమాండ్స్ మిస్ అవుతాయి, లేదంటే సమ్ ప్రాసెస్ మిస్ చేస్తాం. బట్ నాకు ఇదంతా ఏంటంటే ఒక ఫ్లోలో జరిగిపోవాలి, ఒక ఆటోమేషన్ వేలో జరిగిపోవాలి. అంటే నాకు డెవలపర్ కోడ్ కనుక దీంట్లో పుష్ చేస్తే నాకు ఈ స్టెప్స్ అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోవాలి, నేను ఏమి ఇంటర్వెన్షన్ లేకుండా. అంటే నేను జస్ట్ ఒకసారి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తాను. సో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అది ఎప్పుడు అయినా సరే జరిగిపోవాలి. సో అలా జరిగిపోవాలంటే మనకున్న ఆటోమేషన్ టూలే ఏంటి అంటే జెంకిన్స్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే CI/CD టూల్ అని అంటారు. సో ఈ CI/CD టూల్లో మనము మల్టిపుల్ జాబ్స్ అనేవి మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. అంటే ఈ ప్రాసెసెస్ ఇక్కడ జరిగే ప్రాసెసెస్ అన్ని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమేట్ చేసుకొని మనకు కావాల్సినట్టు మనం దాన్ని ట్రిగర్ చేసుకోవచ్చు జాబ్స్ ని. ఓకే, సో ఈ జెంకిన్స్ లో మనం ఏమేమి నేర్చుకుంటాము బేసిక్ గా అంటే ఇంట్రడక్షన్ అనేది మనం నేర్చుకుంటాము. ఓకే, సో తర్వాత మేనిఫెస్ట్ ఫైల్స్, సో ఇన్స్టాలేషన్ అనేది మనం నేర్చుకుంటాము. అండ్ అదర్ సెట్టింగ్స్, ఇన్స్టాలేషన్ తర్వాత అదర్ సెట్టింగ్స్ ఎలా చేస్తామో మనం నేర్చుకుంటాము. అండ్ అలాగే మేనిఫెస్ట్ జాబ్స్ అంటే ఏంటంటే మనం మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేస్తాము జాబ్స్ ని అనేది మనం ఫస్ట్ చేసుకుంటాము. తర్వాత మనం పైప్ లైన్ జాబ్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో మనం నేర్చుకుంటాం అనమాట. అలాగే దీని ట్రబుల్ షూటింగ్, అంటే ఏమైనా ఇప్పుడు మనం ఆటోమేషన్ జాబ్ లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి అని అంటే ట్రబుల్ షూటింగ్ అనేది మనం ఎలా చేస్తాము అనేది కూడా మనం నేర్చుకుంటాం అనమాట. ఓకే, సో ఇది మనకి ప్రాసెస్ అనమాట. అలాగే మనకి స్క్రిప్టింగ్ వచ్చేసరికి మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే షెల్ అనేది మనం నేర్చుకుంటాము లాస్ట్ లో. షెల్ అండ్ పైథాన్ అనేది బేసిక్ గా మనం నేర్చుకుంటాము. సో షెల్ లో మనకి ఏమేమి యూజ్ అవుతాయి, సో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఏమేమి టైప్స్ ఉంటాయి మనం నేర్చుకుంటాము. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్, అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం అంటే క్లౌడ్ పార్ట్ లో మనం అసలు ఒక సర్వీస్ ని ఎలా క్రియేట్ చేయాలి మాన్యువల్ గా అనేది నేర్చుకుంటాం. ఓకే, సో మాన్యువల్ గా ఒక సర్వీస్ ని ఎలా క్రియేట్ చేయాలో మనం నేర్చుకుంటాం. అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ ఒక S3 బకెట్ ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం. అదే నాకు 100 S3 బకెట్లు కావాలి, లేదా ఒక 50 S3 బకెట్లు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, అన్ని మాన్యువల్ గా ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటే దట్ షుడ్ బి టైం టేకెన్. సో దానికి ఏంటి అని అంటే ఇలాగ మల్టిపుల్ రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవడానికి కూడా మనకి కోడ్ రాసుకునే విధానం ఉందన్నమాట. అంటే కోడ్ రాసుకుని దాన్ని రన్ చేస్తే ఆ కోడ్ ని మనకి ఎన్ని సర్వీసెస్ కావాలంటే అన్ని సర్వీసెస్, ఎన్ని రిసోర్సెస్ కావాలంటే అన్ని రిసోర్సెస్ క్రియేట్ అవుతుంది. సో అలాగా మనం క్రియేట్ చేసుకున్న టూల్ ఏంటి అని అంటే టెరాఫామ్ అనమాట. సో ఈ టెరాఫామ్ మనం బేసిక్ గా ఏం తెలుసుకుంటాం అంటే ఇంట్రడక్షన్ తెలుసుకుంటాము. అలాగే మనం ఇన్స్టాలేషన్ ఎలా చేస్తామో తెలుసుకుంటాము. అలాగే మనకి స్క్రిప్టింగ్ ఎలా రాయాలి, అంటే ఒక ఫైల్ రాయాలి అని అంటే ఒక కోడ్ రాయాలంటే స్క్రిప్టింగ్ ఎలా రాయాలి మనం తెలుసుకుంటాము. అలాగే డిప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటాము. అండ్ అలాగే ట్రబుల్ షూటింగ్ అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. సో
ఇవి మనం ఈ ఫ్యూచర్ క్లాసెస్ లో మనం నేర్చుకునే మేజర్ కాన్సెప్ట్స్. సో ఈ రోజుతో మనకి డెమో అనేది కంప్లీట్ అయింది. సో రేపటి నుంచి మనం ఏం చేద్దాం అంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లో ఒక EC2 ఇన్స్టెన్స్, బేసిక్ EC2 ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకొని, సో లైనక్స్ పార్ట్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఓకే అన్న. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రాసెసెస్ లో, ఇప్పటి వరకు చెప్పిన ప్రాసెస్ లో? లేదు లేదన్న, క్లియర్.